వందనాలు స్తోత్రములైనా ఇదిగో తండ్రి గడిచిన రాత్రంతో కార్యక్రమంలో ఇదిగోనైనా ప్రశాంతి ఆశ్రమాన్ని నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఇదిగోనైనా ఆ దినాన మేము చాలా సంతోషించాము. ఇదిగో సహోదరులు నైనా గారిని బట్టి వందనాలు తెలుసుకున్నాము. కుమారుడు ఎవరికైనా చాలా భారమైన పని పెట్టుకున్నారు తండ్రి మీకు వందనాలు. చాలా మంది మాకు ఎందుకుగా చేతులు చుట్టుకుని ప్రయాణం చేసి తప్పించి సహోదరుని ప్రేమించాలి, సహోదరుని ఆదరించాలన్న ఉద్దేశంలో ఎవరికి లేదు. అయినప్పటికీ కుమారుడు ఆయన భారాన్ని భుజంగా చేసుకుని అనేకుల్ని ప్రోత్సహిస్తూ ఇదిగోనైనా ఈ ప్రశాంతి ఆశ్రమాన్ని అయినా నిర్మించిన విధానం బట్టి మీకు వందనాలు. వారు కొన్ని విషయాలు తెలియజేశారు, అందులో మీకు వందనాలు. చాలా భారమైన పని నాయన మీకు వందనములు స్తోత్రము. నీ చిత్తమైతే అనేకులు నాయన సహకారులుగా నిలబడే కుటుంబం అయితే మీ కుమారుడు చేసిన ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి వారితో చేసే ఉద్యోగస్తులు బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలు బట్టి నీకు స్తుతులు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా అనాథాశ్రయంలోనైనా బిడ్డలనైనా స్త్రీలుగా పురుషులుగా అనేక ఉన్నారు. వారి ఆరోగ్యాలు వారు ప్రార్థిస్తున్నైనా మంచి ఆరోగ్యాలు ఉండినైనా ఆయుష్మంతులు చెందినైనా యథార్థవాదులుగా కొనసాగిపోకుండా ఇచ్చేది. ప్రతి విషయంలో ఈ సహాయం అందించండి నాయన. మేము చాలా చోట్ల వీళ్ళనైనా నీకు వందనాలు స్తోత్రములు. ఆ విధంగానే ఇక్కడ కూడా నడిపించి దాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల్ని ప్రేమించి వారికి నూతన సంవత్సరంలో నూతన వస్త్రాలు ఇవ్వాలని ఆలోచనతో అయితే వచ్చాము. ఈ చిత్తమైతే ఇదిగోనైనా మరొక తరుణాన్ని మాకు దయచేయండి. మరొకసారి వచ్చి కృపను దయచేయండి దేవా. నాతో జోషి గారిని బట్టి, మరి నేను రమణ గారిని బట్టి, నన్ను బట్టి, ఇక్కడ ఉన్న మరి సిస్టర్ గారిని బట్టి, ఇక్కడ పరివారిని బట్టి, నైనా ఇక్కడ ఉన్న బిడ్డను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తెలుస్తూ ప్రతి విషయంలో నీకు చూపించి ఇక్కడ ఏదైతే నైనా అవసరమైందో ప్రతిదీ కూడా సమాధానకరంగా దయచేసి నైనా ఇదిగోనైనా తొందరగా నైనేసే మరి అనాథాశ్రమం కంప్లీట్ అయి కృపను దయచేయమని ప్రతి విషయంలో కూడా నీకు చూపించి అనేక నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. అట్లానే దేవుడు మనకు వందనాలండి. మరి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఒకసారి మేము మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ ట్రస్ట్ అని చెప్పేసి మందిరం పేరు మీద కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము సిద్ధపడ్డామండి. దాంట్లో భాగంగా ఈ ప్రశాంతి అనాథాశ్రయం పెనుగొండలో ఉందండి. మరి సార్ రమణ గారు వారు ఉద్యోగం చేస్తూ మరి చాలా భారభరితమైన గొప్ప పని వారు పెట్టుకున్నారంటే ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన రాని సంతోషం దీంట్లోనే చూశానని వారు కొన్ని విషయాలు నాకు తెలియజేశారు. కానీ మరి ఇటువంటి సార్ని మేము చూసినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. మేము రావాలని వీరవాసం నుంచి ఇక్కడ దాకా వచ్చాము. మరి దూరదేశంలో బిడ్డలో మరి సత్యవతి గారు, మరియమ్మ గారు మేము ఏ కార్యక్రమం చేసినా వారు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఏదైనా కార్యక్రమం చేయాలని అన్నప్పుడు బిడ్డలు స్పందించి నూతన వస్త్రాలు పంపించారు. ఇక్కడికి వచ్చి నేను కేఎల్ఆర్ మోషే గారు మరి అయ్యగారు ఆధ్వర్యంలో ఈ ప్రశాంతి మరి ఆశ్రమంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. దయచేసి ఈ వీడియో ఎందరైతే చూస్తారో మీకు కనుక ప్రేరేపణ కలిగితే సార్ నెంబర్ కూడా మేము దీంట్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి ఒకసారి మీరు వచ్చి సందర్శించండి. దయచేసి ఈ ఆశ్రమానికి సపోర్ట్గా నిలబడండి. ప్రైజ్గా వందనాలు.